హలో, మీ పేరు సుందర? మీ వీడియో ఒకటి బయటకొచ్చింది. మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. మీరు మొన్న బస్సులో వెళ్తూ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశారని చెప్పి ఒక వీడియో బయటకొచ్చింది. ఓకే, చేయగలం, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నేను కూడా అందరికీ ఇవ్వాలి కదా. అకౌంట్ నెంబర్ చెప్తాను, ఒక 5 లక్షలు పంపిస్తే నేను ఏసీపీ సార్తో మాట్లాడి మీ కేసు సెటిల్ చేస్తా. हेलो भैया, आप परसों बम्बई आए थे ना? वहाँ पे एक शॉप में आप आधार कार्ड सबमिट किया था. हमको कुछ आपके बारे में गलत इन्फॉर्मेशन मिला है. आपकी नाम पे एक एफआईआर हो चुका है. अब पुलिस स्टेशन आना होगा. ठीक है, क्लियर हो जाएगा. लेकिन आप एक काम करो, उसके लिए पैसे लगता है. मैं सबको पैसे देना है ना. हाँ, 2 लाख होता है, 2 लाख. मैं अकाउंट नंबर बोलता हूँ, उस पर ट्रांसफ़र करो. అందరికీ నమస్తే, వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నుంచి ఎలా బయటపడాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా, అంటే ఓన్లీ మన తెలుగు వాళ్ళ కోసమనే కాదు, ఇండియాలో ఉండే వాళ్ళ కోసమనే కాదు, అబ్రాడ్లో ఉండే మీ పిల్లలు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని కనీసం పక్కన లేకపోయినా అట్లీస్ట్ ఫోన్లో ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అమ్మ అని పలకరిస్తూ ఉంటారు. చాలామంది ఏజ్డ్ పేరెంట్స్, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు పంపించడం వలన నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్పుడప్పుడు దీని గురించి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ స్కామ్ అనేది జరుగుతుంది. ఇది ఒక్క ఇండియాలోనే, ఒక తెలుగు వాళ్ళకే జరగట్లేదు, ప్రపంచం అంతా జరుగుతుంది. మన ఇండియా కేంద్రంగా అమెరికాలో దగ్గర రోజుకి 20,000 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అదేంటి, అమెరికాలో అంత తెలివిగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎలా డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే, ఎస్, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద స్కామ్. ఇప్పుడు నేను ఈ స్కామ్ గురించి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా విషయాలు తెలుసుకుంటారు, అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నేను అడిగినట్టుగా ఒక 4గురికి ఫార్వర్డ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో స్కామ్ ఏం జరిగింది, హైదరాబాద్ ఎస్బీఐ బ్యాంక్ స్టాఫ్ అసలు ఎలాగా ఈ స్కామ్ని బయటపెట్టారు అనేది నేను చివరిలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఏంటి స్కామ్? చాలామంది దగ్గర బ్యాంకులో డబ్బులు ఉంటాయి, రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ ఫండ్ రావచ్చు, లేదా మీ ఎఫ్డి మెచ్యూర్ అయ్యి ఎఫ్డి డబ్బులు రావచ్చు. అలాగా ఏదో ఒక రకంగా మీ అకౌంట్లో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉంటాయి. సో ఈ డబ్బుల్ని ఎలాగైనా కాజేయాలి అని చెప్పి బోలెడంత మంది రెడీగా ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి అయినా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్కామ్, డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ ఏంటి, దీని మీద మన ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. साथियों, मैं फिर कहूंगा, डिजिटल अरेस्ट जैसी कोई व्यवस्था कानून में नहीं है. ये सिर्फ फ्रॉड है, फरेब है, झूठ है, बदमाशों का गिरोह है. और जो लोग ऐसा कर रहे हैं वो समाज के दुश्मन है. डिजिटल अरेस्ट के नाम पर जो फरेब चल रहा है, उससे निपटने के लिए तमाम जांच एजेंसियां राज्य सरकारों के साथ मिलकर काम कर रही है. కానీ ఇది చాలా మందికి తెలియదు, చాలా మందికి రీచ్ అవ్వలేదు. సో ఇదే రీసెంట్గా ఎస్బీఐలో జరిగింది. అది చెప్పే ముందు అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో చెప్తాను. జనరల్గా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే దొంగతనం చేసినప్పుడు, ఎవరైనా ఏదైనా క్రైమ్ చేసినప్పుడు, లేకపోతే ఎటువంటి పోలీస్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి క్రైమ్ ఏదైనా చేసినప్పుడు పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రిజిస్టర్ చేస్తారు, చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత
కోర్టు దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ తెచ్చుకొని జనరల్గా ఎవరైనా అరెస్ట్ చేస్తూ ఉంటారు. అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా ఆ క్రైమ్కి సంబంధించి జనరల్గా జరిగే రొటీన్ ప్రాసెస్ ఇది. కానీ డిజిటల్ అరెస్ట్ ఏంటంటే జనరల్గా ఫోన్లో మిమ్మల్ని బెదిరిస్తారనమాట. మీరు అరెస్ట్ అవుతారు, మీరు ఒక తప్పు చేశారు అని బెదిరించడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. అది ఎవరు చేస్తారు అంటే ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏసీపీ అని కానీ డీసీపీ అని కానీ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వాడుకుని వాళ్ళ పేర్లతోటి స్కామ్స్ అవి చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేస్తారు అంటే మీకు ఒక ఫోన్ వస్తుంది, ఏదో ఒక బిజీ టైంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు మీరు మొన్న బాంబే వెళ్ళారు కదా, అవును. అక్కడ మీరు ఒక కొట్లో ఆధార్ కార్డు సబ్మిట్ చేశారు కదా, అవును. ఓకే, మీరు కొంత తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంతకుముందు మీరు ట్రావెల్ చేసినప్పుడు, ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు మీ మీద ఒక కేసు అనేది బుక్ అయింది. ఆ కేసు ఈ పలానా స్టేషన్లో ఉంది, మీరు వచ్చి స్టేషన్లో మాట్లాడండి అంటారు. సో వాళ్ళ మాటలు కూడా చాలా ప్రొఫెషనల్గా తెలివిగా, అసలు ఎలా అంటే నిజంగా ఏసీపీనో నిజంగా డీసీపీనో మాట్లాడినట్టు ఉంటాయి. ఒక్కసారి మనలో భయం, దడ, టెన్షన్ అన్నీ మొదలైపోతాయి. చెమటలు కక్కుతాయి, తుడుచుకుంటూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏంటి సార్, ఏం చేయాలి, ఎందుకు అలా అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి మన దగ్గర ఉండేది ఏంటంటే భయం. భయం కన్నా విలువైంది ఏంటో తెలుసా మీకు? సిగ్గు. సిగ్గు అంటే చిన్నప్పటి నుంచి మనం సిగ్గు లేదా అంటూ ఉన్నాం కదా. అంటే మన నలుగురిలో తలెత్తుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదే సిగ్గు లేకపోవడం అనమాట. తలెత్తుకోలేని పరిస్థితి వస్తే చాలా మంది తల తెంచుకోవటానికి రెడీ అవుతారు, కానీ తలెత్తుకుని సమాజంలో తిరగలేరు. అందుకని చెప్పి ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేయటం కోసమే ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో జనాలని భయపెట్టి డబ్బులు లాగుతున్నారు. సో మనం గనక భయపడి వాడు చెప్పింది నమ్మి కేసు ఉంది అంటే సరే ఏం చేయాలి నెక్స్ట్ అంటే వాడు డబ్బులు ఇస్తే నేను కేసు కొట్టేపిస్తా అంటాడు. చాలామంది ఏంటంటే పోలీసులు కేసు అంటే భయపడతారు. భయపడి వెంటనే ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చేసి వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు స్కైప్లోకి రండి అంటారు, వీడియో కాల్ చేయండి అంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉండండి అంటారు, బ్యాంకుకి వెళ్ళండి అంటారు, ట్రాన్సాక్షన్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. ఇవన్నీ మీరు చేసిన తర్వాత మెల్లగా తెలుసుకొని అయ్యో ఫ్రాడ్ జరిగింది అని అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని, సార్ నా డబ్బులు పోయినాయి, నాకెవరో ఫోన్ చేశారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, పొద్దున లేస్తే బయట జరిగే క్రైమ్స్, లేకపోతే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సైబర్ క్రైమ్స్, ఇన్ని విషయాలు డీల్ చేసుకునే పోలీసులు అంతా జరిగిన తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అంటే అది వాళ్ళ డ్యూటీ, చేస్తారు. కానీ వాళ్ళకు కూడా మనం కొంత రెస్పెక్ట్ ఇచ్చి ఇలా జరిగినప్పుడే ఈ అనుమానం అనేది ఎప్పుడైతే మీలో మొదలయ్యి వెంటనే మీరు కనుక వాళ్ళని అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషను? మీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? రైట్, శత్రువు ఎక్కడో ఉండడండి, మన పక్కనే మన చుట్టూనే ఉంటారు, కానీ మనం గమనించలేం. మీరు రిటైర్ అయ్యారు, మీ అకౌంట్లో ఒక 4 లక్షలు వచ్చింది, ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఫర్ సపోజ్ ఎవడో వచ్చి ఏమైనా రాములు పైసలు వచ్చినాయా, రిటైర్ అయినమంట కదా, మొన్న డబ్బులు వచ్చి రాలే అంటే వచ్చినాయా అంటే మీరేమంటారు? వచ్చినాయిరా, ఓ 4 లక్షలు వేసిరు బ్యాంకులో, ఇంకా మిగిలిన లక్షలేమో తర్వాత ఇస్తా అన్నారు, మరి ఎప్పుడు ఇస్తారో తెలియదురా అంటారు. వాడి సర్రా వస్తా మళ్ళీ కలుద్దాంలే మంచిగా అంటాడు, వెళ్ళిపోతాడు. సో వాడికి వేరే వాళ్ళకి లింక్ ఉండొచ్చు, వాడు పోయి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు, మీ అకౌంట్లో డబ్బులు ఉంటారు వేరే వాళ్ళకి తెలియచ్చు, వెంబడే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఎలాగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు, ఏదో ఒక రకంగా గ్యాదర్ చేస్తారు. ఇది ఓన్లీ చదువుకొని వాళ్ళకో లేకపోతే ఏజ్డ్ వాళ్ళకో కాదండి. మీకు సింపుల్గా ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి మీకు మీ మీద ఏదో క్రిమినల్ కేసు ఫైల్ అయిందండి, మీరు రావాలి అని చెప్పి ఒక ఫోన్ వస్తుంది. ఏంటి అని అడిగితే మీరు లాస్ట్ టైము మీరు ఎన్ఆర్ఐలకు కూడా అనమాట, మీరు ఇండియాలో ల్యాండ్ అయ్యారు కదా, అవును ల్యాండ్ అయ్యాను, వచ్చినప్పుడు మీరు ల్యాండింగ్ కార్డు ఫిలప్ చేశారు కదా, అవును ఫిలప్ చేశాను, మరి ల్యాండింగ్ కార్డులో మీరు అడ్రస్ తప్పు ఉంది, మీ ఆధార్ కార్డులో అడ్రస్ తప్పు ఉంది, కాబట్టి మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది, సో మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. వాడెక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఇంకో చోట ఎక్కడెక్కడో ఉంటాడు. భయపడిపోతారు. ఏంటి అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి. కొంతమంది భయంలో చేసేస్తారు. అసలు అది నిజమా తప్ప తెలుసుకోరు. ఏ పోలీసు వాళ్ళు కానీ ఏసీపీలు కానీ
డీసీపీలు కానీ ఫోన్లో మీరు అరెస్ట్ అవుతారు అని చెప్పరండి. ఏదైనా సరే వాళ్ళు డైరెక్ట్గా ఎటువంటి కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వస్తారు, ఇంటికి వస్తారు, విషయం చెప్పి అరెస్ట్ చేస్తారు. అంతే తప్ప ఫోన్లో మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని మాత్రం ఎవరు చెప్పరు. సో దీంట్లో ఇంకొక సీరియస్ ఇష్యూ ఏంటంటే, ఒకప్పుడు ఎక్స్టార్షన్ అనేది నడిచేది. ఎక్స్టార్షన్ అంటే మీ అందరికీ ఎంతమంది తెలుసో నాకైతే తెలీదు. మన పోకిరి సినిమాలో చూసాం కదా. చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు. బిల్డర్లకు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేయంటారు, లేకపోతే ఫ్లాట్ రాసి ఇచ్చేయంటారు. ఒకప్పుడు ఇది బాంబేలో ఫేమస్ అండర్ వరల్డ్ జరిగింది. అలాగా అది స్లోగా మన దగ్గర కూడా పాకింది అనమాట. దాన్ని ఎక్స్టార్షన్, మనీ ఎక్స్టార్షన్ అంటారు. అంటే డబ్బులు ఇచ్చి ఏదైనా మనతో ఎవరితోటైనా ఒక క్రైమ్, డబ్బులతో క్రైమ్ జరగటం అనే దాన్ని హిందీలో అయితే సుపారీ అంటారు జనరల్గా. సో ఈ ఎక్స్టార్షన్ జరగటాన్ని ఒక పెద్ద క్రైమ్గా అప్పుడు చూసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే సెక్స్టార్షన్. డీటెయిల్డ్గా నేను చెప్పలేను, ఎందుకంటే కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా, మీరే అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, మీ పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఇది జనరల్గా ఏంటంటే మేల్స్ ఫీమేల్ ట్రావెల్ చేయడం అనేది కామన్. మనం ఏదో బస్సు ఎక్కుతాము, పక్కన ఎవరో ఉండొచ్చు, లేదా ఫ్లైట్ ఎక్కుతాము, పక్కన ఎవరో ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ట్యాక్సీ ఎక్కుతాము, పక్కన ఎవరో ఉండొచ్చు. సో వాళ్ళు ఏదన్నా కొంత నిద్రపోతూ మన మీద పడటమో, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా చేయటమో, ఇవన్నీ చేసి ఉండొచ్చు. బట్ అది అన్ఫార్చునేట్గా జరిగిన ఇన్సిడెంట్, మీరు కావాలని చేసింది కాదు. దాన్ని ఎవరు ఫోటో తీయటమో వీడియో తీయటమో చేయొచ్చు. సో వెంటనే మీకు కాల్ వస్తుంది, నేను నీ వీడియో ఒకటి చూశాను, నువ్వు మిస్బిహేవ్ చేసావు, అది అందరికీ పంపిస్తా, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి. లేదు, నీ మీద అమ్మాయి కేసు పెట్టింది, నువ్వు అమ్మాయిని మిస్బిహేవ్ చేసావని చెప్పి. సో క్రైమ్ బ్రాంచ్లో కేసు ఉంది, వెళ్ళి లేదా పిసి ఎట్లా ఒకట్లా చేసేయండి, ఏదో ఒకటి చేసేయండి, ఓకే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి. ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే మీరు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఇమ్మీడియట్గా అసలు థింక్ చేయటం మొదలుపెట్టండి. ఎస్, నేను ఆ రోజు ట్రావెల్ చేశా, ఎక్కడికి ట్రావెల్ చేశా, ఎవరు కూర్చున్నారు నా పక్కన, ఏం జరిగింది. మీ తప్పు లేనంత వరకు మీరు భయపడకండి. వెంటనే ఆలోచన చేయండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మీకు సైబర్ క్రైమ్ వాళ్ళు పర్ఫెక్ట్గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నెత్తిన కూడా బోలెడు ఉన్నాయండి, ఎన్నని పడతారు వాళ్ళు మాత్రం. జనాల్ని ఎడ్యుకేట్ చేయటం కోసం బోలెడని వీడియోస్ వేస్తున్నారు వాళ్ళు. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు, ఏది ఫైనాన్షియల్ స్కామ్స్ గురించి, సైబర్ లింక్ ఫ్రాడ్ల గురించి. సినిమా హాల్లో వేస్తున్నారు. ఎంతమంది కాన్సన్ట్రేటెడ్గా చూస్తారండి? చూడరు. సినిమాలో ఫైటింగ్ వచ్చేటప్పుడు చూసే అంత కాన్సన్ట్రేషను మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లలో మనం పెట్టం. దాంట్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మనం పట్టించుకోము. ఆ టైంకి సమోసాకు వచ్చి ఆయికోపోతాము, వచ్చేటప్పటికి అది అయిపోద్ది. వాళ్ళు మనకి ఎడ్యుకేట్ చేయటానికి చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చి డెఫినెట్గా అవన్నీ తెలుసుకోవటం చాలా మంచిది. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ స్కామ్లో మీకు ఎటువంటి ఫోన్, డిజిటల్ అరెస్ట్కి సంబంధించి ఎటువంటి ఫోన్ అనేది వస్తే అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీ మీద కేసు ఉంది అంటే డైరెక్ట్గా ఇమ్మీడియట్గా మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చక్కగా చెప్పేయండి. లేదు సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేయండి, నాకు ఈ ఫోన్ కాల్ వచ్చింది, నా మీద కేసు ఉందంట. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇప్పుడు మీరుండే జ్యూరిస్డిక్షన్ అనేవి కొన్ని ఉంటాయి. మీకు ఫారెన్ జ్యూరిస్డిక్షన్స్, లోకల్ జ్యూరిస్డిక్షన్స్, స్టేట్ జ్యూరిస్డిక్షన్స్, మన దగ్గరకు వస్తే సిటీలో జ్యూరిస్డిక్షన్స్, పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక 2 ఏరియాలు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలానగరు, చందానగరు తీసుకున్నారనుకోండి, ఈ రెండింటికి మధ్య జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ బాలానగర్కు ఉండే పోలీస్ సర్కిల్ వేరే ఉంటుంది, చందానగర్కు ఉండే పోలీస్ సర్కిల్ వేరే ఉంటుంది. ఈ జ్యూరిస్డిక్షన్ అనేది ప్రతి చోట కామన్, ఇండియాలోనే కాదు, అమెరికాలోనే కాదు, ఏ కంట్రీలో ఎక్కడైనా కానీ ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఆ జ్యూరిస్డిక్షన్లో ఏంటంటే, ఏదైనా ఒక కేసు అనేది ఫైల్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ త్రూ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక పాస్పోర్ట్ అప్లై చేసినా, ఏదైనా అప్లై చేసినా మీకు ఎవరు వస్తారండి? మీ ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఉందో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, నిజమా కాదా మీరేంటి అనేది. కాబట్టి ఏంటంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, జరిగింది చెప్పండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దీంట్లో ఎన్నో ఆత్మహత్యలు కూడా జరిగాయండి.
రైలు కింద పడి చనిపోయిన వాళ్ళు కానీ, అంటే హృదయ విదారకంగా ఉంటుంది. వాళ్ళు క్రియేట్ చేసే భయం కూడా అలానే ఉంటుంది. ఇన్ని రకాలుగా భయపెడతారంటే వాళ్ళు చెమటలు బట్టి టెన్షన్ అయిపోయి, వీళ్ళ టార్గెట్ అంతా ఎవరో తెలుసా, ఏజ్డ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు తొందరగా భయపడతారు. పిల్లలు ఎక్కడో సెటిల్ అయి ఉంటారు, తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు, వాళ్ళకి అడగటానికి ఎవరు ఉండరు, తెలుసుకోవటానికి ఎవరు ఉండరు. కానీ ఎవరికన్నా ఒక 60 ఏళ్ల మనిషికి ఫోన్ చేసి నువ్వు ఆ అమ్మాయితో ఇలా మిస్బిహేవ్ చేసావు అంటేనే తల ఉంచుకుంటాం. మనం ఫోన్ మాట్లాడుతూనే తల ఉంచుకుంటాం. అలాంటిది వినటానికే చాలా భయంకరంగా ఉంటుంది, కానీ ప్యానిక్ అయిపోతాం, టెన్షన్ అయిపోతాం. కానీ అక్కడ టెన్షన్ ప్యానిక్ కాదు, ఆలోచించాలి ఎందుకు అలా జరిగింది, మనం నిజంగా చేసామా, నిజంగా మీరు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు అసలు జరిగిన స్కామ్ ఏంటో చెప్తాను. ఎస్బీఐలో ఏం జరిగింది, ఒక 65 ఏళ్ల మనిషి, రిటైర్మెంట్ అయిన మనిషి బ్యాంకుకి వచ్చి నా అకౌంట్లోంచి 8 లక్షలు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఆ బ్యాంక్ స్టాఫ్ నిజంగా దే ఆర్ రియల్లీ గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు టక్క 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 కొట్టి ట్రాన్స్ఫర్ చేయకుండా ఎందుకు అని అడిగారు. లేదు నేను ఏదో ఇల్లు కొనుక్కుంటున్నా అనగానే ఆమెకి డౌట్ వచ్చింది. వెంటనే మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మేనేజర్ ఏంటి అని అడిగితే, నేను ఇల్లు కొనుక్కుంటా, నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని అడిగిన. అంటే ఈయన వాలకము, ఈయన వే ఆఫ్ ఉంటుంది కదా, యాటిట్యూడ్ అంతా చూస్తుంటే ఏదో కొంచెం టెన్షన్లో ఉన్నాడు అని పాపం బ్రాంచ్ మేనేజర్కి అర్థమైంది. వాళ్ళు వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదండి. నిజంగా దే ఆర్ రియలీ గ్రేట్. ట్రాన్స్ఫర్ చేయకుండా వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళని ఎవరైనా తీసుకురండి అన్నారు. మళ్ళీ వచ్చాడు ఇతను, ఎవరిని తీసుకురాలేదు. ఈ జరుగుతున్న టైంలో అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ చేతిలో పట్టుకోవటము, వినడము, ఫోన్ కాల్స్ రావడము, కంటిన్యూస్గా అవతల పక్క వాళ్ళు మాట్లాడుకుంటున్న అవన్నీ వినడము. సో మనోడు అవతల నుంచి మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు. అలా 4 రోజులు తిరిగి పని అవ్వలేదు. వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ఫైనల్గా బ్యాంక్ వాళ్ళకి అర్థమైపోయింది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ ఫిషీ అని అర్థమైంది. వెంటనే వాళ్ళు దీనికి ఫోన్ చేశారు, మన క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేశారు. క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఈయనకి ధైర్యం చెప్పి ఏం జరిగింది అంటే, అప్పుడు మనోడు చెప్పిన విషయం ఇదన్నమాట. సో డిజిటల్ అరెస్ట్, నీ పేరు మీద ఏదో కేసు ఉంది, ఏసీపీ గారిని మాట్లాడుతున్నా, డీసీపీని మాట్లాడుతున్నా, నిన్ను అరెస్ట్ చేస్తాము, నువ్వు కనుక డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకపోతే 10 డేస్లో అరెస్ట్ చేస్తాము. దాంతో భయపడి ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కోసం తిరుగుతున్నాడు. అంటే ఇక్కడ 65 ఏళ్ల వయసులో ఉన్న మనిషి ఒక అమ్మాయిని ఏదో చేశాడు అంటే, ఆ నిజమా అబద్ధమా అని ఆలోచించి అంత ఇది కూడా లేకుండా వాళ్ళు మనల్ని భయంకరంగా ఇచ్చేస్తారు. అంటే సైకలాజికల్గా మనలో ఒక రకమైన ఇది క్రియేట్ చేస్తారనమాట. సో ఇవి ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయండి, ఎక్కడి నుంచో జరుగుతూ ఉంటాయి, లోకల్ నుంచి జరగచ్చు. హైలైట్ ఏంటంటే ఇండియా నుంచి కూడా ఇలాంటివి అమెరికాలో ఉండే తెల్లోళ్లకు ఫోన్ చేసి కూడా వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు లాక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బోలెడున్నాయి కేసులు ఇలాంటివి ప్రజెంట్ జరుగుతున్నాయి. రోజుకి 40,000 మంది, 20,000 నుంచి 40,000 మంది ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్కి విక్టిమ్ అవుతున్నారు. సో ఇది నేను చెప్పదలుచుకుంది. మీకు ఎటువంటి ఫోన్ వచ్చినా కానీ క్లియర్గా చూసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఫోన్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఏంటంటే కొంచెం ఐఫోన్ సెక్యూరిటీ వైజ్ హై సెక్యూరిటీ కాబట్టి కొంత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి అంత ఈజీగా జరగవు. బట్ ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఏంటంటే చీప్లో దొరుకుతుంది, 5,000 దొరుకుతుంది, 10,000 దొరుకుతుంది, ఎంతకైనా దొరుకుతుంది కాబట్టి. ప్లస్ ఇంకొకటి, చాలామంది కూడా బోలెడు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది నాకు కొంచెం ఈ ఫామ్ రాసి పెట్టయ్యా అంటారు. వాళ్ళకి రాయటం కూడా రాదు. వాళ్ళకి ఒక మెసేజ్ వస్తే అది ఏది ఓటీపీయో ఏదేంటో కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువ గురవుతున్నారు అన్నమాట. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ స్కామ్స్ కూడా చాలా ఉన్నాయి. మన ఎడ్యుకేటెడ్ ఫెలోసే ఏముంది, నీకు నీ 2 లక్షలు వేస్తావు నీ క్రెడిట్ కార్డులో, ఒక 1 ఇయర్ నువ్వు కట్టే పని ఏం లేదు, నీకు ఎంత కావాలంటే అంత కొనేసుకో అంటే ఆ టప్ప పోయి 2 లక్షలు వాడేస్తారు. సో స్కాములు అనేవి రకరకాలు ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి. నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ గురించి. సో ప్లీజ్ అండి, ఈ వీడియో మాత్రం దయచేసి ఒక 4గురికి ఫార్వర్డ్ చేయండి. ఎలా జరుగుతుంది, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే మోడీ గారు మనకి బాత్ క్లియర్గా వినండి. విన్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.